गुरुभ्यो नमः। शरदिन्दु विकासमन्दहासा स्फुरयिन्दीवरलोचनाभिरमा अरविन्द समान सुन्दरस्या अरविन्दासन सुन्दरी सुवासे यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः అని చెప్పి స్త్రీ ఎక్కడ కన్నీరు కారిస్తే అక్కడ దేవతలు ఉండరు, ఎక్కడ పూజించబడితే అక్కడ దేవతలు నివసిస్తారని చెప్పారు. గర్ల్స్ కాలేజీలో మరి సెమీ క్రిస్మస్ సందర్భంగా మనకి ఇటువంటి ఎస్ఏ రైటింగ్స్, డిబేట్స్, క్విజ్, గేమ్స్ జరగడం చాలా సంతోషపడినాము. ఎందుకంటే మనిషికి రిలాక్స్ అనేది ఉండాలి. కేవలం చదువు 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 పరీక్షలే కాకుండా, ఎందుకంటే ఎవరైతే ఈ డిబేట్లలో, ఈ ఎస్ఏ రైటింగ్లలో, ఈ ఆటల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు రాబోయే రోజుల్లో మంచి జాబ్లు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మనిషికి ఏ సౌండ్ మైండ్, ఏ సౌండ్ బాడీ, దృఢమైన శరీరం ఎవరికైతే ఉంటుందో దృఢమైన మనసు ఉంటుంది. అందుకే గురిజాడ అబ్బారావు గారు చెబుతాడు, తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ అని గురిజాడ అబ్బారావు గారు చెప్పాడు. శరీర మాత్యం కలుధర్మ సాధనం అని చెప్పి కాళిదాసు చెప్పాడు. మన అవతల వాళ్ళు చెప్పేటప్పుడు వినాలి చక్కగా. అసలు ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మాట్లాడడం చాలా సాహసోపేతమైన చర్య, అంత ఈజీ కాదు. ప్రిపేర్ కావడం ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో అనర్గళంగా, ఇచ్చిన టైం తక్కువైనా దీనికి సభా నియమం ఉంటుంది. ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు మనం వాళ్ళు ఎంకరేజ్ చేయాలి చెప్తే, మనం ఒక మోటో పెట్టుకుని గోల్ చేయడమే పరమావధిగా పెట్టుకుంటే కష్టం. చాలా పిల్లలు ఈ మధ్యకాలంలో భయంకరమైన మార్పులు కనబడుతున్నాయి. సెల్ ఫోన్ అనేది మనకి ప్రమాదంగా, పుట్టిన బిడ్డ నుంచి ఎల్కేజీ నుంచి ఎల్కేజీ దాకా వాడికి సెల్ ఇస్తేనే కొన్ని పాయింట్లు చెప్పారు పిల్లలు చక్కగా. వాడు ఏడవకుండా ఉండాలన్నా, ఆడుకోవాలన్నా, తినాలన్నా సెల్కు బానిసైపోయాడు వాడు మనిషి. దానివల్ల శరీరంలో రోగాలు ఎక్కువ వస్తున్నాయి. శారీరక సమస్యలు లేదు. సెల్లు 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 తక్కువ వయసులో పడిపోతాయి. సర్వేంద్రియాణం నయనం ప్రధాన. సెల్లాయ నమః, రింగుటోడు త్రిల్లాయ నమః, సెల్లులోని ముందు పెరగ చెల్లు ఆయ్ సెల్లు లేక ఆధునిక ప్రేమ డల్లు ఆయ్. దీంట్లో మనం మాస్టర్ ఎప్పుడైనా మంచిని ఉపయోగించుకోవాలి. సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ వినాశకాలానికి ఉపయోగించుకోకూడదు. మనిషి జ్ఞానాన్ని మనం ఎదగడానికి ఉపయోగించుకోవాలి. సోపానం కావాలి. మనకి విజయానికి మార్గదర్శకత్వం కావాలని చెప్తే, ఇప్పుడు మీరు ఎట్లా అవుతున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు, మీ ప్రవర్తన ఆధారపడుతుంది. ఎట్లా ప్రవర్తిస్తే మీకు మైనస్ మార్కులు ఉంటాయి. ఒక సభ అంటే సభకు మర్యాద ఉంటుంది. శ్లోకం ఎప్పటికైనా నవ్వకూడదు. సభా సరస్వతి. ఇంతమంది కూర్చొని ఇక్కడ చూస్తున్నారంటే, చెట్టులు ఉందంటే సమితి. ఈ సభను మనం సరస్వతి స్వరూపంగా భావించాలి. శానిటేషన్ ఆన్ ద డయాస్, ఆఫ్ ద డయాస్ తెలుసుకోవాలి. ఆడపిల్లలు నవ్వుతున్నారంటే రేపు మీకే మైనస్. ఇది ఎక్కడన్నా వేరే చోట మనం డిగ్నిఫైడ్గా కూర్చొని ఏ వైస్ మ్యాన్ కెన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్. లైక్ 15 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి వచ్చింది. ఒక కాలేజ్ యాన్యువల్ డే జరుగుతుంది. నేనే జడ్జిగా ఉన్నాను. ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తూ ఉంది. అందరు నవ్వారు. ఆ అమ్మాయి కొద్దిగా నవ్వారు. ఆ అమ్మాయి ఫీల్ అయ్యింది. ఫీల్ అయ్యి, ఏం సార్ నవ్వుతారు మీరు కూడా అని చెప్పి నన్ను క్వశ్చన్ చేసినామా. మేము నిన్ను చూసి నవ్వలేదు యాక్చువల్గా, వాళ్ళు నవ్వారు తప్పే అన్నా. ఆ అమ్మాయి ఆ రోజు ధైర్యంగా, ఈ డేవ్ గర్ల్, ఈ బ్రేవ్ గర్ల్ బ్రహ్మాండంగా ఎస్ఏ డిబేట్లో పార్టిసిపేట్ చేసింది. ఇవాళ అమ్మాయి బ్యాంకింగ్ మేనేజర్ అయితే 2 లక్షలు జీతం రోజు గుంటూరు పోయి వస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూస్తే మేము తలదించుకుంటున్నాం. మనం నేర్చుకోవాల్సిన ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్. పెద్దానికి నమ్మటం కాదు. ఆల్వేస్ లాఫింగ్ మోస్ట్ డేంజర్. వితౌట్ కాజ్, వితౌట్ రీజన్ గుర్తుపెట్టుకోండి. పెద్ద అందులో అసలు నవ్వకూడదు. ఎందుకంటే మనం దేనికి నవ్వుతున్నాం? ఒక 6 ఇంతమందిలో కనీసం 5 పార్టిసిపేట్ చేయలేదు. దానికి నవ్వుతున్నావా? షేంగా లేదా? ఇక్కడికి రావడం గొప్ప, నువ్వు మాట్లాడు తప్పే లేదు. మేము ఎంకరేజ్ చేస్తాం. ఎవరిని నవ్వం, మీరు అలవాటు చేసుకోవాలి. అందుకని ఒక మంచి మీకు ఈ కాలేజీలో ఒక గ్రౌండ్ ఉండటం, ఆటలు పెట్టడం, పోటీలు పెట్టడం, మంచి లెక్చర్లు ఉండటం, మీకు మంచి రోడ్ దొరకదు. మ్యాథమెటిక్స్ స్టాఫ్ అంటే నేను ఎందుకు చెబుతాను, ముఖస్తులు కోసం చెప్పాలా. మీకు మంచి ఉన్నారు, వాళ్ళు ఉపయోగించినప్పుడు గొప్ప. కానీ ఎవరికి నవ్వుతా, కేకలేస్తా, అది తప్పు. మీరు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ కావటం, మంచి స్టాఫ్. ఇప్పుడు సెంటార్ గురించి మాట్లాడటం అంత ఈజీగా. ఇవాళ సెల్ మనిషిని నాశనం చేస్తూ ఉంది, పతనం చేస్తూ ఉంది. అది జ్ఞానానికి ప్రతీక కాదు, అజ్ఞానానికి ప్రతీక. ఇది చాలా మంది సెల్ వాడతారు. ల్యాండ్ ఫోన్ పెట్టరు. సెల్ని ఇంప్రూవ్మెంట్ మొత్తం తెలియజేస్తా ఉంది. ఎక్కడున్నావు వాడు వీడియో చేస్తాడు, ఎక్కడున్నావు దొరికిపోతున్నావు. ప్రతిదీ సమస్య అయింది. దానివల్ల మైనస్ కూడా ఎక్కువ వచ్చింది. అవి నష్టాలు ఉండాలి, పెద్ద లాభాలు ఉంటాయి.
చక్కగా మీరు ఇదే కాదు ఎస్ఐ రైటింగ్ కానీ పాటల పోటీలు కానీ ముందుకు వచ్చి ప్రజెంటేషన్ చేయడం నేర్చుకోండి. ఎవరు వచ్చిన సభలో మనం అనవసరంగా మాట్లాడకూడదు, నవ్వకూడదు. ఇది సరిగ్గా మనం అంటే సరిపోతుంది. బయట ఉన్న జడ్జిగా పిలుస్తాం. ఏంటి మన పరిస్థితి? ఈ కాలేజీకి ఏం ఫేమస్? సెయింట్ జాన్ సంస్థలు అంటే ఒకప్పుడు స్కూల్ కానీ కాలేజీ కానీ పేరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు, దేంట్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడికైనా వస్తే పోటీ ప్రైజ్ కొడతారు లేదు. దాన్ని మనం సాధించాలి. బయటికి వెళ్ళి పద్య పోటీ పెడితే గ్రంథాలయం వాళ్ళు 10 ఏళ్ళు వరుసలో పద్యాలకి వచ్చాయి. పద్యాలు నేర్పాం. అటదిగాంచి భూమి సుండం శిరస్సరచ్చరి పటల ముహుర్ముహుర్ముష తపంగ తరంగ మృదంగ నిస్పన పుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము కటక చరత్కరేణు కరకంపిక సాలము శశీలము. పద్యాన్ని నేర్పి పంపించాం. శారద నేర నేర్లు గనసార పటీర మరాల మల్లిక హార పటార పేన రజతాచల కాచ పడీస కుంద మందార సుధాపయోనిధి సితకామర సామల వాహిని సుభాకార తనకు నిన్ను మదిగానటే నడుకొందు భారతి అంబ నవాము చిత్ర కరాముజ శారద చంద్ర చంద్రికా డంబర చారుమూర్తి ప్రకటస్ఫట భూషణ రత్నరోచి రాచుంబిత దిగ్విభాగ సూక్త విభక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపదూడు భారతి. పద్యాలు కొన్ని వందలు చదువుతామంట, శ్లోకాలు కొన్ని వందలు చదువుతాం. ఎందుకు? మా గొప్ప భాష కాదు, మీరు తయారు కావాలంట. 30 ఏళ్ళకి రాష్ట్రాలు తెలుగు సంస్కృతి చెప్తే మమ్మల్ని పిలుస్తున్నారు, మీరు రాండి సార్ బాగుంటుందని. రెండో పోటీకి రావడం వల్ల బాధ ఉంది, యువత అసలు రావడం అట్ట కాదు, తయారు కావాలి. అది ఎల్లకాలం మేము పాఠం చెప్పలేము, ఎల్లకాలం మేము పద్యం చెప్పలేము. కొంత వయసు ఉంటుంది ఎవరికైనా. మీరంట మీకు ఎందుకు చెబుతున్నాం ఈ పద్యాలు, ఈ శ్లోకాలు, ఏదైనా ఒక విషయం ఇంగ్లీష్ కానీ ఒక సెంటెన్స్ ఇంగ్లీష్ కాదు, సెంటెన్స్ తెలుగు మాట్లాడలేం, క్లాస్లో నిద్రపోతుంటాం, మీకు మొత్తం తిరుగుతున్నారు ఫస్ట్ పీరియడ్ మొత్తం ఈ కారణంగా. మేము మీ నుంచి రోజు తిట్టు తినాలి. మా వయసు ఎంత? మా మాట అంటే తరం తెగుతాయి. మీరు చేసే పనుల వల్ల మీరు ఎందుకు తిరుగుతారో ఎవరు అర్థం కాదు. తెలుగు అమ్మాయి వచ్చి నా క్లాస్లో నిద్రపోతుంది, సంబంధం లేదు, ఎవరో చెబుతున్నారు. అసలు అమ్మాయి మ్యాథ్స్ మాట కదా, సార్ వచ్చాడు కదా, ఇంకోటి వచ్చి నా క్లాసులో ఎక్కడో బాబు ఎవరు. అందుకని మీరు మాట మీకు లెక్చర్. గురువులు అంటే దేవుడితో సమానం. ఆ గురువుని గౌరవించడం కూడా నేర్చుకోండి. మీరు ఆడపిల్లలు మీరు మీ పేరెంట్స్ వస్తారు, వాళ్ళని చూసి ఇంకో ఫ్రెండ్ అవుతారు, తప్పు కదా. పేరెంట్ ఎట్లుంటాడు? ఆయన పొలంలో నుంచో చెట్టు నుంచో చామ నుంచో వస్తాడు, ఆ అమ్మాయి కోసం ఆ అవసరాన్ని వస్తాడు. మనం గవాన్ని వెళ్తే ఆయనలు వస్తారు, గవాన్ని పెట్టడానికి వాళ్ళని చూసి నవ్వుతాం. క్లాస్లో లెక్చర్ మీద పడుతుంది ఆ ఫాల్ట్. ఈయన వేస్ట్ నవ్వుతున్నారు, తప్పది. కారణం నవ్వేటప్పుడు నవ్వుకుంటున్నాం, జోకులు చెబుతారు, మ్యాచ్ నవ్వుకోవచ్చు. వితౌట్ కాజ్ ఆల్వేస్ లాఫింగ్. వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద సీజన్? తప్పది. ఇవన్నీ ఎవరు చెప్పడం లేకున్నారు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి. అమ్మాయి ఉంటే గుట్టలో వేసుకుంటారు, తెలుసుకోండి. నాట్ ఇన్నోసెంట్, జ్ఞానం ఉండాలి. అందువల్ల పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, చక్కగా ప్రవర్తించాలి. మనం వాళ్ళని కడతాడుతుంది అయిపోకుండా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే సభ ముందుకు చెప్పడం గొప్ప విషయం. మంచి లెక్చర్లు ఉన్నారు, చదువులో, ఆటల్లో, పాటల్లో అన్నింటిలో ఉండండి. ముందుకి 5-6 ఏళ్ళు అయితే మీ తలరాతలు మారుతాయి, దిశ మారుస్తారు. 5 ఏళ్ళు ఇంటర్మీడియట్ చాలా కీలకం. అందుకని అందరూ మేడమ్స్, మంచి మేడమ్స్ ఉపయోగించుకోండి, అన్నింటిలో పార్టిసిపేట్ చేయండి. సెయింట్ జాన్స్ అంటే ఒక పేరుంది, దాన్ని కాపాడండి, నిలబెట్టండి. మీరు కూడా దీన్ని ఎంకరేజ్ చేసి బాగా మేము కాదు, మీరు మంచి లెక్చర్స్ ఉన్నారని మీరు ప్రమోట్ కూడా చేయండి. దీన్ని అన్ని రకాలుగా మీ కోఆపరేషన్ అందివ్వండి, ఆపరేషన్ సక్సెస్ చేయండి. ఒక సునామీలా వచ్చి మాట్లాడాలి. ఏ రంగమైన ఏ రంగం తొలితే స్వరంగం. వాడు చదివేది LKG, పుస్తకాలు ఒక 10 kg, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, వాడి పేరెంట్స్ బ్యాటేజీ, స్కూల్ వేసి, బస్సు వేసి, మెస్సీ వేసి, చివరికి వచ్చి తర్వాత పేజీ. నో బుక్స్, ఓన్లీ లుక్స్, పగులుతాయి లుక్స్. ఏదైనా గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. నాకేం చెప్పలేదు, మాట్లాడమని ఎప్పుడు చాలా అభిమానం ఉంటాడు. నేను మాట్లాడాలి, చాలా విశ్వాసంగా ఉంటాడు కాలేజ్ అంటే, చాలా సిన్సియర్, డెడికేషన్ లెక్చర్స్ ఉన్నారు. ఎప్పుడూ మీరు ఉపయోగించుకుంటే వాళ్ళని. ఏదో మా విలువ మీకు అసలు తెలియదు. నేను దాదాపు 22 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాను. నాకు ఎవరు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఎందుకు మంచి పిల్లలు అమ్మాయి ఇక్కడ రోడ్డు చెబితే మన పుణ్యం. మనీ కమ్స్ అండ్ గోస్, బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. అందుకని వస్తున్నాం. మీరు ఆ లెక్చర్ని ఉపయోగించుకోండి. అన్ని రంగాల్లో మంచి టాలెంటెడ్ లెక్చర్లు, తెలుగు వాళ్ళందరికీ పోటీ కదే, మంచి సార్స్ ఉపయోగించుకోండి. చక్కగా ఇట్లాంటి పార్టిసిపేట్ చేయండి. ఆటలు, మీకు ఆటలు వస్తే ఆటలు, పాటలు వస్తే పాటలు, ఎస్సే, డిబేట్, క్విజ్ ఎంకరేజ్ చేయండి. లెక్చర్లు గౌరవించండి. చాలా విజ్ఞానం ఉంది, దాన్ని సంగ్రహించండి. జ్ఞానినాం జ్ఞానముత్తమం. ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్, నాలెడ్జ్ ఈజ్ లైఫ్. గుడ్ యాక్షన్ లేవు గుడ్ ఎఫెక్ట్, బ్యాడ్ యాక్షన్ లేవు బ్యాడ్ ఎఫెక్ట్. ఇది నేర్చుకోండి, గొప్ప స్థాయికి ఎరగండి, వదగండి. తల్లిదండ్రులను గౌరవించండి. ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది కలిగే పని ఏం చేయొద్దమ్మా. వాళ్ళు ఎక్కడో నమ్మి ఇక్కడ చేర్చారు, వాళ్ళు పాపం ఎప్పుడెప్పుడో నా బాధలు కూడా వస్తారు. మీకు ఏదైనా నచ్చేసి మీరు ఫోన్ ఇచ్చినా దాన్ని మిస్యూజ్ చేసుకోవాలంటే అది మాకు బ్యాడు. మీరేదో 7 స్టార్లు ఇస్తాం, దాన్ని కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. అది ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలో వాళ్ళతోనే మాట్లాడాలి, రీజన్ ఉండాలి దానికి. అందుకని చక్కగా పార్టిసిపేట్ చేశారు, చక్కగా వాళ్ళు అభినందిస్తున్నా. విన్నందుకు మీకు కూడా అభినందిస్తూ
మీరు గొప్ప స్థాయికి ఎదగాలని, ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని కాంక్షిస్తూ, ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షిస్తూ